స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఆల్, మై నేమ్ ఈజ్ హనుమంత్ ఫ్రమ్ వేదా స్పోకెన్ ఇంగ్లీష్. సో నేను ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను, వాటిని గెస్ చేయండి. 10 నిమిషాల తర్వాత నేను కాఫీ తాగుతాను, రేపు మార్కెట్కి వెళ్తాను, 2 రోజుల తర్వాత బిర్యానీ తింటాను. సో ఈ పదాలన్నీ దేనిని తెలియస్తున్నాయి? ఎస్, దేనిని తెలియస్తున్నాయి? యాక్షన్ని తెలియస్తున్నాయి. ఏ యాక్షన్ని తెలియస్తున్నాయి అంటే భవిష్యత్తులో చేయబోయే యాక్షన్, అంటే నెక్స్ట్ సెకండ్ నుంచి మనం ఏదైతే చేయబోతున్నామో అది చెప్పే యాక్షన్ని తెలియజేస్తున్నాయి, అవునా? సో దీనిని మనం సింపుల్గా ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫ్యూచర్ అంటాం. ఏమంటాం? సింపుల్గా ఫ్యూచర్ అంటాం. లెట్ us see. సింపుల్గా ఏమంటాము? ఫ్యూచర్ అంటాం. ఓకే, అయితే మనం ఇంగ్లీష్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి? లెట్ us see. సో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఒకసారి చూడండి, ఒకసారి సబ్జెక్ట్స్ అంటే ఐ, we, you, they, he, she, it, singular and plural names తీసుకోండి. యాజ్ ఎ సబ్జెక్ట్ మనం ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, సింగులర్ అండ్ ప్లూరల్ నేమ్ తీసుకొని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. ఓకేనా? సో రైట్, మీకు సబ్జెక్ట్స్ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్ అంటే సీత, ప్లూరల్ నేమ్ సీత అండ్ గీత తీసుకొని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే వర్బ్, ఏ వర్బ్ వాడాలి? మనకు తెలిసినటువంటి వర్బ్స్ ఏంటి? V1, V2, V3, అదేవిధంగా V4. సో ఈ V1 ఏమంటామంటే ప్రజెంట్ ఫామ్ అంటాం. ఏమంటాం? ప్రజెంట్ ఫామ్ అంటాం. ఈ V2ని ఏమంటామంటే పాస్ట్ ఫామ్ అంటాం. సో V3ని ఏమంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాం. సో V4ని ఏమంటామంటే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాం. సో ఈ విధంగా మనకి 4 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి ఇక్కడ ఈట్ అనే పదం తీసుకుంటే ఈట్, ఎట్, ఈటెన్, ఈటింగ్. అదే డ్రింక్ అనే పదం తీసుకుంటే డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. గో అనే పదం తీసుకుంటే వెంట్, గాన్, గోయింగ్. ఈ విధంగా మనకి వర్బ్స్. అయితే ఇక్కడ మనం చెప్పబోయే టెన్స్ ఏంటండి? ఫ్యూచర్ టెన్స్. చెప్పబోయే టెన్స్ ఏంటి? ఫ్యూచర్ టెన్స్. సో అయితే ఇక్కడ ఏ వర్బ్ తీసుకోవాలి? ఏ వర్బ్ తీసుకోవాలి? ప్రజెంట్ ఫామా, పాస్ట్ ఫామా, పాస్ట్ ప్రజెంట్ ఫామా? ఏ వర్బ్ తీసుకోవాలి? చూసినట్లయితే ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్. మనకి తెలుగులో క్లియర్గా ప్రజెంట్ ఫామ్ ఉంటుంది, పాస్ట్ ఫామ్ ఉంటుంది, ఫ్యూచర్ ఫామ్ ఉంటుంది. హిందీలో కూడా క్లియర్గా ప్రజెంట్ ఫామ్ ఉంటుంది, పాస్ట్ ఫామ్ ఉంది, ఫ్యూచర్ ఫామ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ లేదు. ప్రజెంట్ ఫామ్ ఉంది, పాస్ట్ ఫామ్ ఉంది, ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ లేదు. కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్లో మాత్రమే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ లేదు, తెలుగులో క్లియర్గా ప్రజెంట్ ఫామ్ ఉంది, పాస్ట్ ఫామ్ ఉంది, ఫ్యూచర్ ఫామ్ ఉంది. అదేవిధంగా హిందీలో కూడా క్లియర్గా ప్రజెంట్ ఫామ్ ఉంది, పాస్ట్ ఫామ్ ఉంది, ఫ్యూచర్ ఫామ్ ఉంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్లోనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ లేదు. ప్రజెంట్ ఫామ్ ఉంది, పాస్ట్ ఫామ్ ఉంది, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉంది, కానీ ఫ్యూచర్ ఫామ్ లేదు. సో దాది ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎలా వచ్చింది, దీని గురించి మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాము. బట్ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ లేదు. చెప్పబోయే టెన్స్ ఏంటి మరి? ఫ్యూచర్ టెన్స్. చెప్పబోయే టెన్స్ ఏమో ఫ్యూచర్ టెన్స్, కానీ ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ లేదు. కాబట్టి మనము ప్రజెంట్ ఫామ్ ఆఫ్ V1 తీసుకోవాలి. ఏ వర్బ్ తీసుకోవాలి? ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ V1 తీసుకోవాలి. దీనిని మనం ఫ్యూచర్గా రిప్రజెంట్ చేయడం కోసం మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఏ హెల్పింగ్ వర్బ్ అంటే విల్ ఆర్ షల్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. అప్పుడు అది కంప్లీట్గా ఫ్యూచర్గా రిప్రజెంట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో మన ఇంగ్లీష్లో నెక్స్ట్ సెకండ్ చేయబోయే పనులు చెప్పాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి. ఓకేనా? సో నేను రేపు ఉదయం ఇడ్లీ తింటాను అని చెప్పాలి. ఎవరు? నేనంటే ఎవరు?
ఐ. ఓకే, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలంటే విల్ తీసుకోవాలి. ఐ విల్ ఈట్ ఇడ్లీ టుమారో. నేను రేపు ఇడ్లీ తింటాను అని చెప్తున్నా. ఓకే, యాజ్ ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నా అంటే ఇడ్లీ తీసుకున్నాం. ఓకేనా, సో ఐ విల్ ఈట్ ఇడ్లీ టుమారో. ఓకే, సో అదేవిధంగా మనము 10 నిమిషాల తర్వాత కాఫీ తాగుతాము అని చెప్పాలి. సో మనం అంటే ఎవరు? వి. కాబట్టి వి విల్ తాగటాన్ని ఏమంటామండి? డ్రింక్. కాబట్టి వి విల్ డ్రింక్ దేనిని తాగుతాము? కాఫీ ఆఫ్టర్ 10 minutes. 10 నిమిషాల తర్వాత మనము కాఫీ తాగుతాము. ఓకే, తర్వాత నువ్వేం చేస్తావు? సో నువ్వు నెక్స్ట్ వీక్ నువ్వు ఎగ్జామ్ రాస్తావు అని చెప్పాలి. నువ్వంటే యూ. రైట్ అని ఏమంటాము? రైట్. యూ విల్ రైట్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. ఓకే, వాళ్ళ గురించి చెప్పచ్చు. ఒక ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు. ఓకేనా, సో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు 1 month తర్వాత. దే విల్ లర్న్. నేర్చుకోవడానికి ఏమంటాం? లర్న్. దేనిని నేర్చుకుంటారు? ఇంగ్లీష్. ఎప్పుడు నేర్చుకుంటారు? నెక్స్ట్ మంత్. సో దే విల్ లర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్. కాబట్టి మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి అంటే ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని చెప్పాలి. సో మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళని యాజ్ అ సబ్జెక్ట్గా తీసుకుంటాము. తర్వాత ఫ్యూచర్ని రిప్రజెంట్ చేయడానికి విల్ కామన్గా హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. తర్వాత ఏ పని గురించి మాట్లాడతామో అది వర్బ్గా తీసుకోవాలి. ఈట్ అనేది తింటా, డ్రింక్ అనేది తాగుతా, రైట్ అనేది రాస్తా, WRIT రైట్. లర్న్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ లర్న్ అంటాం. తర్వాత దేని గురించి మాట్లాడుతున్నాం? ఇడ్లీ గురించి మాట్లాడితే ఇడ్లీ, కాఫీ గురించి మాట్లాడితే కాఫీ, ఎగ్జామా ఇంగ్లీషా, అది ఆబ్జెక్ట్ అవుతుంది. చివరిలో మీరు అబ్జర్వ్ చేసినట్టే టైం టుమారో, ఆఫ్టర్ 10 minutes, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. సో దేనిని ఏమంటున్నామంటే యూసేజ్ అంటాం. అంటే ఎక్కడ వాడతామో చెప్తున్నాం. ఎక్కడ వాడతామంటే ఫ్యూచర్ కదా. అంటే ఫ్యూచర్ అంటే ఏంటి? నెక్స్ట్ సెకండ్ నుంచి అవే పండు. ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, అదేవిధంగా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ 2025. ఈ విధంగా మనం టైంని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఇప్పుడు హేని తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్పండి. హీ విల్ సింగ్ ఏ సాంగ్ నెక్స్ట్ వీక్. వెరీ గుడ్. షీని తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్పండి. షీ రైట్ నోట్స్ నెక్స్ట్ మంత్. వెరీ గుడ్. సో ఇక్కడ ఇట్ తీసుకునే ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, సో ఇక్కడ ఇట్ అంటే దేనిని వాడతామంటే మనం ప్లేస్, థింగ్స్, యానిమల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇట్ అనే పదాన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ అనే ఒక ప్లేస్ తీసుకుంటే హైదరాబాద్ హ్యాస్ మెట్రో ఫెసిలిటీ. హైదరాబాద్ ఏం కలిగి ఉంది? మెట్రో ఫెసిలిటీ కలిగి ఉంది. సో హైదరాబాద్ అనే నేమ్ బదులు మనం ఇట్ హ్యాస్ మెట్రో ఫెసిలిటీ అని చెప్పొచ్చు. ఆ హైదరాబాద్ అనే పేరు బదులు ఇట్ చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్లేస్ గురించి తెలుసుకున్నాము. అదే ఒక థింగ్స్ తీసుకుంటే ఒక ల్యాప్టాప్ అనే పదం తీసుకుంటే ఆ ల్యాప్టాప్ హ్యాస్ బ్లాక్ కలర్. ల్యాప్టాప్ ఏం కలిగి ఉంది? బ్లాక్ కలర్ కలిగి ఉంది. ఆ ల్యాప్టాప్ అనే నేమ్ బదులు ఇట్ హ్యాస్ బ్లాక్ కలర్ అని చెప్పొచ్చు. అంటే ప్లేస్, థింగ్స్ ఈ బదులు ఏం తీసుకుంటున్నాము? ఇట్ అని తీసుకుంటున్నాం పేర్లకు బదులు. అదేవిధంగా మనం యానిమల్ తీసుకుంటే అది డాగ్ కానీ క్యాట్ కానీ ఇంకేదైనా తీసుకొని డాగ్ హ్యాస్ లాంగ్ టైల్. డాగ్ పొడవైన తోక కలిగి ఉంది. ఆ డాగ్ అని నేమ్ బదులు మనం ఇట్ తీసుకుంటే ఇట్ హ్యాస్ లాంగ్ టైల్. అంటే ఆ పేరు బదులు మనం ఏం చెప్తున్నాం? ఇట్. కాబట్టి ఇట్ అనేది మనము ప్లేస్, థింగ్స్, యానిమల్ పేర్లకు బదులు వాడచ్చు. ఓకేనా, సో హైదరాబాద్ ఏమైనా పని చేస్తుందా? రేపు చేయదు కదా. సో కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. పోనీ ల్యాప్టాప్కి అక్కడికి వెళ్ళండి ఏదైనా పని చెప్తే చేస్తుందా? చేయదు. కాబట్టి మనం ల్యాప్టాప్ని ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన. సో యానిమల్ని తీసుకోవచ్చు. డాగ్ కానీ క్యాట్ కానీ ఏయో ఒక పనులు చేస్తుంటాయి. ఎగరడము, దూకడము, నిద్రపోవడం, కరవడం, ఏ ఒక పనులు చేస్తుంటాయి కదా. సో కాబట్టి వాటిని తీసుకుని ఫ్యూచర్కి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఇప్పుడు డాగ్ తీసుకుంటే ఇట్ విల్ బార్క్ టుడే నైట్. ఇట్ విల్ బార్క్. మొరగటాన్ని ఏమంటామండి? బార్క్. టుడే నైట్. సో అది వాళ్ళ నైట్ మొరిగిద్ది. అంటే మనం డైరెక్ట్ పేరు తీసుకోవట్లేదు. ఆ డాగ్ అనే పేరు బదులు ఇట్ విల్ బార్క్ టుడే నైట్ అని చెప్తున్నాం. సో అదేవిధంగా ఒక సింగిల్ నేమ్ తీసుకుని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సీత సీత విల్ మేక్ కాఫీ టుమారో. సీత రేపు కాఫీ చేస్తుంది. సీత గీత విల్ ప్లే క్రికెట్ ఆఫ్టర్ ఏ వీక్. సీత గీత 1 week తర్వాత క్రికెట్ ఆడతారు. సో కాబట్టి
మనం నెక్స్ట్ సెకండ్ నుంచి చేయబోయే పనులు చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ అంటే పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ వి ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని చెప్పాలి. సో ఇదే స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మీరు రేపు ఉదయం లేచిన దగ్గర నుంచి రేపు నైట్ పడుకోబోయే వరకు ఏమేమి పనులు చేస్తారు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ వేకప్ టుమారో ఎర్లీ మార్నింగ్, I will get down from the bed, I will fold my blanket, I will switch off the light, I will go to washroom, I will complete my ablutions, I will brush my teeth, I will take bath, I will wear dress, I will comb. తలదూడ అని ఏమంటాం? comb. అది ఆడవాళ్ళ తలదూడని ప్లేట్ అంటాం. ఓకే, షీ విల్ ప్లేట్. ఓకే, ఆ విధంగా మీరు మినిమం ఒక 200 నుంచి 300 సెంటెన్స్ ట్రై చేయండి. మీకు అప్పుడు ఆ ఫ్యూచర్ టెన్స్ ఎలా చెప్పాలి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ చేయబోయే పనులకి మనం ఇలా మీరు తరువు కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. సో మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే రేపు ఉదయం లేచిన దగ్గర నుంచి రేపు నైట్ పడుకోబోయే వరకు ఏమేమి పనులు చేస్తారు, సేమ్ స్ట్రక్చర్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఏమైనా ఉంటే కమెంట్ పెట్టండి, నేను విల్ చెక్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.